Hello, my dear students. Very good evening to all. Welcome back to my channel. Today I am going to show the model question paper for the all intervocational second year students in the subject of the GFC in Telangana state. ఓకే, సో తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్ రాయబోతున్న అన్ని వృత్తి విద్య కోర్సెస్ చేస్తూ ఎగ్జామ్ రాయబోతున్న తెలంగాణ విద్యార్థులైన అందరికీ జిఎఫ్సి సబ్జెక్ట్ నుండి మోడల్ క్వశ్చన్ పేపర్ రివిజన్ టెస్ట్ లాంటిది ఇది కూడా. సో మోడల్ క్వశ్చన్ పేపర్ 1 ఫర్ ద ఆల్ ది ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్స్. ఓకే, సో లెట్ వి సీ ది వన్ బై వన్. వాట్ ఈస్ మెన్ బై వాటర్ పొల్యూషన్? జల కాలుష్యం అనగానేమి. వాట్ ఈస్ నాయిస్ పొల్యూషన్? శబ్ద కాలుష్యం అనగానేమి. వాట్ ఈస్ మెన్ బై ఆక్యుపేషనల్ హజార్డ్స్? వృత్తిపరమైన ప్రమాదాలు అనగానేమి. డిఫైన్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం నిర్వచింపుము. వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్? నిర్ణయాలు గైకొనడం అంటే ఏమిటి? వాట్ ఈస్ మెన్ బై పార్ట్నర్షిప్? భాగస్వామ్యం అనగానేమి. వాట్ ఈస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? స్వయం ఉపాధి అనగానేమి. వాట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీ? సహకార సంఘం అనగానేమి. వాట్ ఈస్ మెన్ బై గ్రూప్ డిస్కషన్? బృంద చర్చ అనగానేమి. డిఫైన్ యాటిట్యూడ్, వైఖరిని నిర్వచింపుము. మనం చూసారు కదా సెక్షన్ ఏ క్వశ్చన్. సెక్షన్ బి క్వశ్చన్స్లో చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. పర్యావరణంపై పారిశ్రామికీకరణ ప్రభావాన్ని వివరించండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. వివిధ రకాల కాలుష్యం గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఏబుల్ లీడర్షిప్ క్వాలిటీస్. నాయకత్వ లక్షణాలు వివరించండి. వాట్ ఈస్ ద ప్లానింగ్ ఫర్ సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్? సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన ప్రణాళిక ఆవశ్యకతను వివరించండి. ఎక్స్ప్లెయిన్ పార్ట్నర్షిప్ డీడ్. భాగస్వామి ఒప్పందం గురించి క్లుప్తంగా రాయండి. ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. బృంద చర్చ యొక్క లక్షణాలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. వివిధ రకాల ఇంటర్వ్యూలను వివరించండి. హౌ టు ఇంప్రూవ్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఎక్స్ప్లెయిన్. ప్రదర్శన నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేసుకుంటారు వివరించండి. సో చూసారు కదమ్మా, ఇప్పటివరకు మనం ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం జిఎఫ్సి సబ్జెక్ట్ నుండి మోడల్ క్వశ్చన్ పేపర్ 1 మనం చూసాము. సో ఏవైతే నేను పీడిఎఫ్ రూపంలో అందజేశానో సో అది చదవండి. వాటితో పాటుగా రివిజన్ టెస్ట్లు కూడా అంటే జస్ట్ లైక్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ నేను సెండ్ చేస్తాను. అది కూడా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీ క్వశ్చన్ పేపర్ నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నా డెఫినెట్గా అవే వస్తాయి. సో నథింగ్ టు వరీ. మీరు చేయాల్సిందల్లా కష్టపడి చదవడం, రిపీటెడ్గా చదువుతూ ఉండండి. డిస్కస్ చేయండి. గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటే మనం చదివింది మర్చిపోకుండా రీకలెక్ట్ చేస్తూ ఉంటే గుర్తుండిపోతుంది. ఓకే, ఐ హోప్ దిస్ ఇట్ విల్ క్లియర్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ. థ్యాంక్ యూ. బై బై. సీ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్.